తిరిగి రాడనుకున్న ప్రణయ్ తిరిగొచ్చాడు. మారడనుకున్న ప్రణయ్ కూడా మారే రోజు తప్పకుండా వస్తుంది. ఇది నీ ఓటమి కాదు, నీ ఓర్పుకి పరీక్ష. ఈ పరీక్షకు నిలబడితేనే నీకు గెలుపు. ప్రేమేనా ఇలా మాట్లాడుతోంది? నిన్నింత బేలగా నేనెప్పుడూ చూడలేదు. బాధపడకు. బాధపడేవాళ్లంటే నాకు మహా చెడ్డ చిరాకు. నేనొకటి గమనించాను. ప్రణయ్ నిన్ను ఆరాధనగా చూడటం, అతని కళ్లల్లో నీ మీద ప్రేమ కనిపించటం నేను కనిపెట్టాను. అయితే ఆ ప్రేమను అతను ఎందుకు దాచిపెడుతున్నాడనేది నువ్వు తెలుసుకోవాలి. నీ వెనకాల, అతని వెనకాల ఏదైనా కుట్ర జరుగుతుందేమోనని తెలుసుకోవాలి. ఆ ఒక్క అడ్డంకి తొలగిపోతే నీ ప్రేమ సక్సెస్ అయినట్టే. ఒకటి మాత్రం నిజం ప్రేమ, ప్రణయ్లో మంచితనముంది, అంతకు మించి అమాయకత్వముంది. మోసం చేయాలన్న గుణమున్నట్టు నాకనిపించలేదు. ఒకరికి ద్రోహం చెయ్యాలి అనే ఆలోచన ఉన్నట్టు నాకనిపించలేదు. ఏదో ఉంది, ఏదో బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటని కనిపెట్టడానికి ఇప్పటిదాకా నువ్వు చేసిన ప్రయత్నాలు కరెక్ట్ కాదు. ఇంకో పద్ధతిలో ప్రయత్నం చేయాలి. ఏ పద్ధతి కరెక్టో నువ్వే ఆలోచించాలి. నా ఫ్లైట్కి టైం అయింది, నేను బయలుదేరుతాను. టేక్ కేర్. ఉంటానంటీ. సార్ మీకేటైనా కోపంగానే చలికి బయటికి రావడం అవసరమా సార్? ఇప్పటికే బాగా సీకిసిన ములంకర్లా తయారైనారు. నువ్వు ఆగరా, నేను ప్రేమతో మాట్లాడాలి. ప్రేమ, చెప్పండి సార్. జ్వరం వచ్చి నోరు చేదుగా మారిపోయింది, రుచి మొగ్గలు మొద్దుబారిపోయి నాలుక చచ్చుబడిపోయింది. ప్రేమ, నోట్లో ఎంత కిరోసిన్ పోసుకుని పొక్కలించు, పేడ వదిలిపోద్ది. ఏదైనా సిట్రస్ ఫుడ్ తీసుకోండి సార్, నోటికి బాగుంటుంది. కాదు ప్రేమ, నీ చేత్తో నాకు రుచిగా వంట చేసి పెట్టవా? అబ్బా ఏం సాగు దొరికిందిరా నీకు. చేసేవాళ్ళు ఉంటే జ్వరమంత సుఖం లేదంటావు నువ్వు. నీ చేతి చలువ వల్ల నా నోరు బాగుపడుతుంది, నా ఆరోగ్యము బాగుపడుతుంది. నా కోసం మంచి వంట చేసి పెట్టగలవా? అరే తంబురా, చేస్తానందా చేయనందా? నాకు రెండు అనిపించినాయి సార్. ఒకటి, నేను చస్తే చేయననే. రెండు, నేను చచ్చినా చేయననే. చేస్తుంది, నా కోసం ప్రేమ ఖచ్చితంగా చేస్తుంది. అమ్మా, అమ్మా, ఏమైంది? కళారాజా సార్ నన్ను వంట చేసి పెట్టమంటున్నారమ్మా. ఎందుకో? వంట మనిషి చేస్తూనే ఉంది కదా.
ఇప్పుడు నేను చేయాలంట. ఆయనకి నోటి రుచిపోయిందంట. ఏం చెప్పావు మరి? ఏ ఆడదైనా భర్తకి ఇష్టమైనవి చేసి ప్రేమగా వడ్డించాలి, అంతేగాని పరాయి వాళ్లకు కాదు. ఇప్పుడు నేనే వంట చేస్తాను. కళరాజా సార్ కోసం కాదు, నా భర్త కోసం చేస్తాను. అన్నీ ప్రణయ్కి ఇష్టమైనవి చేస్తాను. ఇన్నాళ్లకు నా భర్తకు నేనే నా చేత్తో వండి వడ్డించాననే తృప్తి కోసం చేస్తాను. నా ప్రేమంతా అర్థమయ్యేలా చేస్తాను. అప్పుడైనా నేను ప్రణయ్ కోసమే బ్రతుకుతున్నానని తను అర్థం చేసుకుంటాడమ్మా. మరి కళైరాజా గారికి? అందరితో కలిసి ఆయన కూడా తింటాడు. పద, ఏం కావాలో చెప్తాను. బొగ్గుల ఫ్రై గుడ్. కుంకుడు రసం నైస్. కాకర పులుసో మొసలి పులుసో వెరీ నైస్. ఉప్పులో పప్పు, ఇందులో ఏ ఆకుకూరో తోకలో తోటకూరో ఉంటుంది. బండ పచ్చడా? ఓహో, బండతో పచ్చడా? అంతా రాళ్లే. వంట మనిషికి 2 నెలల జీతం ఇచ్చి పంపి. కాన్సంట్రేషన్ బాగా ఎక్కువైనట్టుంది. 2 నెలల జీతం అంటే ఎంత? 10,000 ఇవ్వండి. పదండి. ఎక్కడికి? ఆకలి మీద వచ్చారుగా, ఈ డబ్బుతో ఏ హోటల్లోనూ లంచ్ చేద్దాం. మరి ఆ వంట మనిషి జీతం తీసుకుందిలేండి. ఏంటి? ఆ వంట మనిషి నేనే. నీ భర్తకు నీ చేత్తోనే కమ్మగా వండిపెట్టి కొంగుకు ముడేసుకోవే అని బామ్మగారు చెప్తే నా మొహానికి వంట కూడానా? బొగ్గుల ఫ్రై, కుంకుడు రసం, ఏం పేర్లు పెట్టారులేండి. నువ్వే చేసావని ముందే చెప్పొచ్చు కదా. అప్పుడు అవన్నీ తినేసేవారా? ప్రపంచంలో ఎంతమంది మొగుళ్ళు చచ్చినట్టు పెళ్ళాల వంటలు తినట్లేదు? నచ్చినట్టు మొహం పెట్టి మరి. సారీ ప్రణయ్, మీకేం ఇష్టమో చెప్పండి. 4 రోజుల్లో బామ్మ దగ్గర అన్ని నేర్చుకుంటాను. ఎందుకులే, కాళ్ల పారాయణ ఆరక ముందే కష్టపడటం. లేదు లేదు, నీకేం కర్రీస్ కావాలో, నీకేం ఇష్టమో చెప్పు. సరే చెప్తాను. చెప్పు ప్రణయ్, నీకేం ఇష్టమో చెప్పు. ఉలవచారు, ఆవ పెట్టిన పనసపొట్టు కూర, దొండకాయ బండ పచ్చడి, కళైరాజా సార్ వస్తున్నారు. ఆహా, ఇన్ని నాళ్ళు వీణుల విందు చేశావు, ఇప్పుడు కడుపుకు విందు చేయబోతున్నావు. శ్రావ్యమైన పాట విన్నట్టుగా కమ్మటి వాసన గుమగుమలాడిపోతుంది. ఒక 15-20 మినిట్స్లో అయిపోతుంది సార్. మాకేమైనా మిగిల్చుతారా సార్? నేను గ్యారంటీ ఇవ్వలేను పండు. నా కోసం ప్రేమ మొదటిసారిగా చేస్తుంది. ఎలా వదులుతాను? ఇవన్నీ ఎవరికిష్టమో
ఆ మనిషి మాత్రం ఇంకా ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు? ఆ, ఏమంటావు ప్రేమ? నచ్చాలని కదా సార్ ఇంత కష్టపడేది. ఎవరి కోసం వంట చేస్తున్నానో వాళ్ళు తృప్తిగా తింటే అంతకన్నా కావాల్సిందే ఉంది. సార్ కర్రీ టేస్ట్ చూస్తారా సార్? వై నాట్? ఇప్పటికే స్మెల్ టెంప్ట్ చేస్తుంది. ఇవ్వు. ఇస్తా నోరు విప్పకుండా చేస్తా నాగు. సార్ చల్లారితే చప్పగా ఉంటుంది, వేడిగా ఉన్నప్పుడే కమ్మగా ఉంటుంది సార్. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆహాహాహా, స్మెల్ చూస్తేనే తంబూరా మీటినట్టుంది. ఇంకెప్పుడు మా అక్కని ఇబ్బంది పెట్టడు. ఆ, ఎలా ఉంది సార్? ఉప్పు సరిపోయిందా బాబు? కారం ఏమైనా ఎక్కువైందా బాబు? ఏంటి సార్ ఏం మాట్లాడరు? నోరు తెచ్చి ఎలా ఉందో చెప్తానేగా మాకు తెలిసేది. చెప్పండి సార్ ఎలా ఉంది? ఎందుకురా ఇంత కక్కుర్తి? ఇప్పుడు చూడు ఎలా కాలిందో. ఇప్పుడు ఆ వంటలన్నీ ఎలా తినాలిరా? ఈ కవి గారికి ఇంకా రుచుల వాసన పాకినట్టు లేదు. ఏంటో నేనెప్పుడూ ఇష్టంగా తినే వంటల వాసనలా ఉన్నాయి. ఆ మసాలా ఘాటు, ఆ సాంబార్ హాటు. అమ్మాజీ వండిన ఇలాంటి స్మెల్ రాదే. మరి ఇవన్నీ నాకు ఇష్టమైన గుమ్మగుమ్మల్లానే ఉన్నాయి. అమ్మో, నో, ప్రణయ్ ప్రేమకి దగ్గరగా ఉంటే డేంజర్. ప్రణయ్ అక్కడికి వెళ్ళడం అనేది ప్రేమకి అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. అసలే ఆ ప్రేమ ఏ దారి దొరుకుతుందా అని ఎదురు చూస్తుంది. ఆ కళ్ళై రాజుతో మాట్లాడి ప్రణయ్ని అక్కడి నుంచి బయటకొచ్చేలా చేయాలి. లాయర్ ఈ టైంలో కాల్ చేశాడంటే? చెప్పండి లాయర్ గారు. శివాగ్ని గారు, మీతో అర్జెంటుగా మాట్లాడాలండి. టెన్షన్ పడకండి లాయర్ గారు. మీ ఎక్స్ప్రెషన్ నాకు ఫోన్లో కనిపించదు. కూల్గా విషయం ఏంటో చెప్పండి. మీ పాప కనిపించిందండి. ఏంటి మేడం, దీన్ని కూడా కూల్గానే తీసుకున్నారా? ఎక్కడ చూశారు లాయర్ గారు? యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ మేడం. నేను వెంటనే అక్కడికి వస్తున్నాను.
నేను వెళ్ళి ప్రణయం తీసుకొస్తాను. సరే. భోజనం తర్వాత చేస్తాను. వేడి వేడికి వడ్డిస్తాను. సార్ తిన్నాకే తింటాను. నీకోసమే ఈ వంటలన్నీ చేశాను. మీరు అలా మాట్లాడకండి. నువ్వు అలా మాట్లాడుకో. సార్ చూస్తారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రాకపోతే నేను ఊరుకోను. నేను చచ్చినా రానండి. రావా? రాను. ఆల్ రైట్, ఎలా రావో నేను చూస్తాను. ఏమండి ఏమండి ఏం చేస్తున్నారు? తలుపేశాను, గడిపెట్టాను. ఎందుకండి? వస్తావా రావా? ముందు తలుపు తీయండి. కళారాజా సార్ వస్తారండి. ఆయన వస్తే తలుపు కొట్టే వరకు నేను తలుపు తీను. నీ పని నువ్వు చూసుకో. ఆయన చూస్తే నాకు పనే ఉండదండి. అయితే మర్యాదగా వచ్చి భోజనం చేయి. నేను రానండి. నేను పోనండి. సార్ చూస్తే నేనే తలుపులు మూసాను అనుకుంటారండి. అది నిజమే కదండి. నువ్వే తలుపు మూసి నువ్వే గడి పెట్టావు కదా. మేడం, ఇది అన్యాయం అండి. ఏది అన్యాయం? ఎవరు ఎవరికి న్యాయం చేస్తున్నారో, ఎవరెవరికి అన్యాయం చేస్తున్నారో నాకు తెలుసు, మీకు తెలుసు. ఇప్పుడు ఆ పంచాయతీ పెట్టడం లేదు. తలుపేసుకున్నాం, గడి వేసుకున్నాం. కళారాజా సార్ వస్తే ఏం జరుగుతుందో ఒకసారి మీరే ఊహించుకోండి. సరిగ్గా ప్రేమ చేతి వంట తినే ముందే నోరు కాలాలా? ఇప్పుడు కాలిందని చెప్పలేను, అలాగని వేడి వేడి భోజనాన్ని తినలేను. కర్మ కర్మ కర్మ. ఎంత కాలినా సరే మోసుకొని మేనేజ్ చేసేయాలి. వస్తున్నావా రావా? కళారాజా సార్ వచ్చే వరకు నేను ఈ తలుపు తీయను. నేను రాను. ఏమన్నావో ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయ చేసావయ్యా, మనసులతో పాటాడే
రాత్రి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక బాసే చేసే గుచ్చే చూపుల్లోనా రవిచ్చే నవ్వుల్లోనా నచ్చే వేళల్లోనా మరుమల్లెల వాన ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే